ఈరోజు ఈ వీడియోలో మాతృశ్రీ కృష్ణాబాయి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాండి. మా బాబాగారి భక్తురాలు సాయి ఒకసారి ఆమెకు కనిపించి ఆమె ఇంకా 8 జన్మలు ఎత్తవలసి ఉంటుందని, కానీ ఆ కర్మానుభవాన్ని ఈ జన్మలోనే అనుభవింపజేసి ఆమెకు ముక్తిని త్వరలో ప్రసాదిస్తారని బాబా ఆమెతో చెప్పారట. ఇందువల్ల ఆమె నెలకు ఒకసారి చొప్పున 8 సార్లు చనిపోయి తిరిగి బ్రతకవలసి ఉంటుందని కూడా బాబా చెప్పారు. ప్రతి నెల ఆమె బహిష్టురాలైనప్పుడు ఆమెలో మృత్యు చిహ్నాలు స్పష్టంగా కనిపించేవి. ఆమె గది నుండి యమకింకర్లు కేకలు పాటలు అందరికీ వినవచ్చేవి. అంతకుముందు ఆమె మంచం చుట్టూ 4 వైపులా అద్భుత రీతిన ఒకప్పుడు కనిపించిన విభూతి రేఖలు అదృశ్యమయ్యేవి. అలాంటి సమయంలో ఆమెతో పాటు అందరూ భగవన్నామస్మరణ చేయాలని బాబా ఆదేశించారు. ఒక్కొక్కప్పుడు ఆమెకు చికిత్స చేయడానికి వచ్చిన డాక్టర్లు కూడా ఆ నామస్మరణలో పాల్గొనేవారు. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు నేను చనిపోతున్నాను అని కృష్ణాబాయి కేక పెట్టేవారు. తక్షణమే శేషగిరిరావు గారు మిగిలిన ఆప్తవర్గమంతా బాబా బాబా అని ఏకకంఠంతో కేకలేసేవారు. ఆ సమయంలో ఆమె దేహం వాస్తవంగానే నిర్జీవమయ్యేది. కొద్దిసేపు తర్వాత శ్రీ సాయి ఆమెను తిరిగి బ్రతికించేవారు. ఒకనాడు ఇటువంటి సందర్భంలో ఆమె 16 సార్లు నోటి నుండి రక్తం కక్కున్నారు. అప్పుడే ఆఫీసు నుండి తిరిగి వచ్చిన శేషగిరిరావు గారు మందులన్నీ నిష్ఫలమవటం చూసి ఆమె రోగాన్ని కుదర్చనందుకు బాబాను నిందించారు. వెంటనే ఆమె కంఠం నుండి బాబా మాటలు ఇలా వెలువడ్డాయి: నీ రోగాన్ని నివారించలేదని నీ భర్త నన్ను దూషిస్తున్నాడు. నేనెవరి రోగాన్నైనా నివారించగలను, కానీ నీ రోగాన్ని మాత్రం నివారించను. నేను నీ రోగాన్ని ఇప్పుడు తగ్గించినట్లయితే మిగిలిన ప్రారబ్ధాన్ని అనుభవించడానికి నువ్వు మళ్ళీ జన్మించవలసి ఉంటుంది. అందువల్ల నీవు ఇప్పుడు ఈ బాధలు అనుభవించాలి. నీ ప్రాణానికి ఏమీ హాని కలగదని నేను హామీ ఇచ్చిన తర్వాత కూడా నీ భర్త నాపై కోపించడం ఎందుకు? ఇంతలోనే ఒక అద్భుతం జరిగింది. ఒక వేరు వంటిది ఆమె చేతి మీద పడింది. వెంటనే ఆమె రక్తం వాంతి చేసుకోవడం ఆగిపోయింది. 8వసారి ఇలా జరిగినప్పుడు ఆమె ప్రాణాన్ని తీసుకొనడానికి స్వయంగా యమధర్మరాజే వచ్చారట. శేషగిరిరావు గారితో పాటు అనేక మంది అప్పుడక్కడే ఉన్నారు. ఆకస్మికంగా ఆ గదంతా వింతైన పరిమళాలతో నిండింది. అందరి హృదయాల్లో అతి తీవ్రము నిర్హేతుకము అయిన భయం కలిగింది. వెంటనే అదృశ్యంగా ఉన్న శ్రీ సాయికి యమధర్మరాజుకి మధ్య జరిగిన సంభాషణ అందరికీ వినిపించిందట. యమధర్మరాజు తన ధర్మాన్ని నిర్వర్తించడానికి తాను వచ్చానని చెప్పగా, బాబా అలాగే కానివ్వు, నీ ధర్మాన్ని నీవు నిర్వర్తించు అన్నారు. వెంటనే ఆమెకు ప్రాణం పోయి శ్రీ సాయి కృప వలన తిరిగి వచ్చింది. అక్కడి వారందరూ పరమానంద భరితులైనారు. ఆమె ప్రారబ్ధం అంతరించిపోయింది. త్వరలో ఆమె ఆరోగ్యవంతురాలైంది. నాటి నుండి శ్రీమతి కృష్ణాబాయిలో అద్భుతమైన శక్తులు ప్రకటం కాజొచ్చాయి. ఉదాహరణకు, ఒకప్పుడు శేషగిరిరావు కృష్ణాబాయి నాగపూర్కు బయలుదేరబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాలి అన్నారు. కృష్ణాబాయి నిజానికి ఆ టైంకు విజయవాడ వెళ్ళేందుకు రైలు ఏమీ లేదు. 3 గంటలకే బయలుదేరితే రాజమండ్రి స్టేషన్లో ఎన్నో గంటలు వేచి ఉండవలసి ఉంటుంది. అయినా ఆమె మాట ప్రకారం 3 గంటలకు రాజమండ్రి స్టేషన్ చేరి విచారిస్తే ఆ రోజు ఉదయం రావాల్సిన బండి ఆలస్యమై అప్పుడే వచ్చిందని చెప్పి టికెట్లు ఇచ్చారు. వారు రాత్రి 1 గంటకు విజయవాడ చేరారు. ఆ ఊళ్ళో శేషగిరిరావు గారిని బంధువులు ఉన్నప్పటికీ వారెక్కడుండేది తెలియదు. అంత అర్ధరాత్రి ఎవరిని విచారించడం సాధ్యం కాదనుకుంటుండగా ఎవరో 16 సంవత్సరాల కుర్రవాడొచ్చి, నేను మిమ్మల్ని మున్సిపల్ కౌన్సిల్ గారింటికి తీసుకువెళ్తాను, ఆయన మీ బంధువులు ఇల్లు చూపిస్తారు అన్నాడు. అతని మాటను అనుసరించి ఆ మున్సిపల్ కౌన్సిలర్ ఇంటికి వెళ్ళగా ఆయన వీళ్ళ బంధువుల ఇంటికి దారి చూపారట. వెంటనే ఆ యువకుడు అదృశ్యమైనట్లుగా అందరూ గుర్తించారు. శ్రీ సాయియే ఆ రూపంలో వచ్చి ఉండవచ్చునని శ్రీమతి కృష్ణాబాయి చెప్పారు. మరొకప్పుడు కృష్ణాబాయి గారి తండ్రి గారైన హనుమంతరావు గారికి షిరిడీ నుండి సాయిబాబా అనే సంతకంతో ఒక జాబు వచ్చింది.
అది రహతాలో పోస్టు చేయబడినట్లుగా ముద్ర ఉన్నది. ఆ జాబులో కొన్ని భగవద్గీతలోని శ్లోకాలతో పాటు నీవు వెళ్ళి నాగపూర్లో నీ కూతురు చేసే పూజలను చూడవలసింది అనే సందేశం ఉన్నది. శ్రీమతి కృష్ణాబాయిని కేవలం తన కూతురుగా భావించక శ్రీ సాయి భక్తురాలిగా చూడవలసిందని హెచ్చరిక కూడా ఉన్నది. నాగపూర్ వెళ్ళి ఆమె పూజను దర్శించిన హనుమంతరావు గారు ఆ పూజా సమయంలో ప్రకటమయ్యే ఆధ్యాత్మిక శక్తిని చూసి ఆశ్చర్యానందభరితులైనారు. శ్రీ సాయి తన భక్తురాల ద్వారా తాము కొన్ని కార్యాలు నిర్వహించవలసి ఉన్నదన్న సందేశాన్ని పూజలో సమర్పించబడిన అరటి పండ్ల మీద అద్భుతమైన రీతిన ప్రకటన చేశారు. ఒక్కొక్కప్పుడు బాబా సందేశాలు తులసి వంటి చిన్న చిన్న ఆకుల మీద అతి చిన్న అక్షరాల్లో లిఖించబడి కనిపించేవి. ఒక రోజున పక్క గదిలో శేషగిరిరావు గారు ధ్యానం చేసుకుంటుండగా పూజా గృహంలో ధ్యానం చేసుకుంటున్న కృష్ణాబాయి గారికి బాబా కనిపించి, నీ భర్త తన గదిలో కూర్చొని నన్ను ప్రార్థిస్తున్నాడు, ఆయన కూడా ఇక్కడికే ఎందుకు రాకూడదు అన్నారట. ఆమె మాటను అనుసరించి ఆమె పూజా గృహంలోకి వచ్చిన శేషగిరిరావు గారు చూసిన అద్భుతం ఏమంటే, కృష్ణాబాయి ముందున్న బల్లంతా విభూతితో కప్పటి దాని మీద అతి స్థూలకాయుడైన బాబా కూర్చొని ఉన్నారు. ఆయన శరీరం అదో భాగం 4 అడుగులు వెడల్పున్నది. ఈ అద్భుతమే రామచంద్రాపురంలో మరి 2 సార్లు జరిగిందట. ఒకసారి పూజకు హాజరైన ఒక భక్తుడు బాబా నివేదన ఎట్లా ఆరగిస్తున్నారో చూస్తానన్నాడు. పూజా గృహంలో బాబా చిత్రపటాలు అనేకమున్నాయి. అందులో ఒక పటంలో బాబా నోటి కింద ఒక పాలకోవ బిళ్ళ ఉంది. ఆ బిళ్ళ దానంతటదే అన్ని పటాల్లోని బాబా నోటి దగ్గరికి వెళ్ళి చివరి పటం దగ్గర అదృశ్యమైపోయిందట. అలాగే మరొకప్పుడు వారింట్లో అవ్వగారు బాబా తన నోట్లో ప్రసాదంగా పాలకోవ బిళ్ళను ఒకదాన్ని ఉంచినట్లయితే బాబాను నమ్ముతానని పట్టుబట్టిందంట. అది ఎలా సంభవమని భక్తులంతా నవ్వారు. కానీ అర్ధరాత్రి తన నోట్లో బల్లి పడిందంటూ అవ్వగారి నోట్లో నుండి దేన్నో ఉమ్మివేసింది. దీపం తెచ్చి చూడగా అదొక పాలకోవ బిళ్ళ. భక్తులకు విశ్వాసం కలగడానికి బాబాయ్ అటువంటి లీలలను ప్రదర్శిస్తున్నారని ఆ వృద్ధురాలు నమ్మింది. ఓం సమ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. ఓం సమ సద్గురు భరద్వాజ్ మహారాజ్కి జయ.